మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మంచి ఉదాహరణ ఏంటంటే, ఇస్కరియోతు యూద మోసగించిండు. ఏం చేసిండు? దేవుని యేసయ్య నమ్మేసిండు, చెడు చేసిండు. మంచి నీతిమంతుడైన యేసయ్య కల విధంగా చేసిండు. అతనికి ఏమైంది? మరణం అనేది సంభవించింది. సో చెడు చేసిండు, అతనికి చెడు సంభవించింది. ఇంకా నేటి సమాజంలో కూడా చాలామంది వ్యభిచారం చేసిన వాళ్ళే కానీ, దొంగతనం చేసిన వాళ్ళే కానీ, ఇంకా నరహత్య చేసిన వాళ్ళు కానీ పాపం చేస్తారు ఖచ్చితంగా. చాలామంది దావీదు మహారాజు చూసుకోండి, పాపం చేసిండు, బస్తీలతోటి వ్యభిచారం చేస్తున్నాడు. దానికి ఆయనకి ఏం జరిగింది? ఆయన దేవుని మందిరం కట్టాలనుకుంటే కట్టలేకపోయాడు, ఆశీర్వాదం పొందలేకపోయాడు. అతనికి భయంకరమైన పరిస్థితులు సంభవించినాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరైనా సరే చెడు చేస్తే నీకు చెడే. దేవుడు నువ్వు చూస్తున్నాడు, చెడు ఖచ్చితంగా నీకు సంభవిస్తుంది. నువ్వు ఎవరైనా సరే మంచి చేస్తే మంచి జరుగుతుంది. దానికి ఉదాహరణ కొర్నేలి. దేవుని భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది, ప్రార్థనలోనూ ఈ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. సో ప్రార్థనలు, ధర్మకార్యాలు ఇవి ఎప్పుడైతే చేరాయో అప్పుడు కొర్నేలి ఏం జరిగింది? మంచి చేసిండు, మంచి జరిగింది. సో మన జీవిత విధానంలో మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది అనడానికి వాక్యం ఏంటంటే, బీదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు, వాని ఉపకారం నాకు ఆయన ప్రతి ఉపకారం చేయను. ఇది మంచి చేస్తే మంచి జరుగుతుంది అనడానికి వాక్యం. చెడు చేస్తే చెడు జరుగుతుంది అనడానికి వాక్యం ఏంటంటే, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇది చెడు చేస్తే చెడు జరుగుతుంది అనడానికి వాక్యం.